పేదరికం అన్నటువంటి దాన్ని తగ్గించడం భారతదేశంలో నరేంద్ర మోడీకి సాధ్యమైంది. దాదాపుగా 40% మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇచ్చినటువంటి సందర్భం. అది స్పష్టంగా కనబడేటటువంటిది. అట్లాగే దేశంలో పేదరికానికి సంబంధించిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించారు. ఇప్పుడు మళ్ళీ ఆ వైపుకి తీసుకుపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. 2024 లెక్కల ప్రకారం పావర్టీ రేట్ ఇన్ ఇండియా, ఇది రంగరాజన్ రిపోర్ట్, మన సొంతం కాదు, ఇది ఇచ్చినటువంటిది రంగరాజన్ రిపోర్టు. ఇది ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. ఇందులో పేదరికం ఏ ఏ రాష్ట్రాలు ఎంత ఉందన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ చాలా లోగా ఉంది, కేవలం 1.8%. తెలంగాణలో 0.2%. అంటే అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ జగన్ కానీ సాధించారు. హయ్యెస్ట్ పేదరికం ఉన్న రాష్ట్రం 12.5%, జార్ఖండ్. తర్వాత 11.3% ఛత్తీస్గఢ్. తర్వాత మణిపూర్ 7.9%, వెస్ట్ బెంగాల్ 6.0%, మహారాష్ట్ర 5.9%, మధ్యప్రదేశ్ 6.0%, ఒడిస్సా 5.1%, రాజస్థాన్ 4.8%, బీహార్ 4.4%, అస్సాం 3.8%, ఉత్తరప్రదేశ్ 3.5%, నాగాలాండ్ 2.8%, గుజరాత్ 2.7%, అరుణాచల్ ప్రదేశ్ 2.2%, కర్ణాటక 1.8%, ఆంధ్రప్రదేశ్ 1.8%, కేరళ 1.0%, ఉత్తరాఖండ్ 1.0%, తమిళనాడు 0.8%, హర్యానా 0.9%, ఢిల్లీ 0.8%, తెలంగాణ 0.2%, గోవా 0.1%, హిమాచల్ ప్రదేశ్ 0.1%. ఇది రంగరాజన్ రిపోర్టును బట్టి తేల్చేది. అంటే ఇక్కడ పేదరికపు నిర్మూలన అన్నటువంటిది జరుగుతోంది. అయితే పేదల నిర్మూలన కాదు, పేదరికం నిర్మూలన. దానికి కారణం ఈ సంక్షేమ పథకాలు అవన్నిటి కూడా ఆంధ్ర తెలంగాణలో వచ్చినటువంటి వాటి వల్ల చిన్నపాటి ఉపాధి అయినా చాలామంది, అంటే ఓ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందంటే ఆ డబ్బులతో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవడం, చిల్లర కొట్టు పెట్టుకోవడం, లేకపోతే టిఫిన్ బండి పెట్టుకోవడం, ఇట్లాంటివి చేసుకొచ్చారు. అప్పులు లేని సొమ్ములతో పాటుగా అప్పు వడ్డీ అతి తక్కువ వడ్డీతో వచ్చినటువంటి వాటితో కూడా జరిగేటప్పటికీ మార్పులు చేర్పులు సంభవించినాయి. ఇది ఒక కీలకమైనటువంటి అంశం.